వచ్చే నెల 3వ తేదీ నుంచి 11 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు సాధారణ రోజుల కన్నా రెట్టింపు సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వారికి ఏ లోటు రాకుండా అన్నప్రసాద వితరణ చేసేందుకు తీతీదే ఏర్పాట్లు చేస్తోంది. తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్నప్రసాదం పంపిణీ చేయడానికి తీతీదే అధికారులు చర్యలు చేపట్టారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సంతృప్తి స్థాయిలో భక్తులకు అందిస్తామంటున్న అన్నప్రసాద విభాగ ఉప కార్యనిర్వహణాధికారి చెంచు లక్ష్మితో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ముఖాముఖి ఇప్పుడు. కలియుగ వైకుంఠనాథుని దర్శించుకునేందుకు తిరుమలగిరులకు చేరుకునే భక్తులకు అన్నపానీయాలు అందించడంలో తీతీదే ప్రత్యేక చర్యలు చేపట్టింది. సాధారణ రోజుల్లోనే 50,000 మంది వరకు భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం రానున్న బ్రహ్మోత్సవాల్లో సగటున 1,00,000 మందికి పైబడి భక్తులు వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ 9 రోజుల్లో ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు, ఆ వచ్చే భక్తులకు ఏ విధమైన అన్నప్రసాదాలు అందజేస్తున్నారన్న విషయాలు తెలియజేసేందుకు అన్నదాన ప్రసాదానికి సంబంధించిన డిప్యూటీ ఈఓ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, 3వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాల్లో ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మేము నార్మల్ డేస్లోనే 60,000 వరకు వస్తారండి. మార్నింగ్ 9 to 10:30 అప్ టు నైట్. బ్రహ్మోత్సవాల్లో పర్ డే ముందు ఒక 3 రోజులు తక్కువ రావచ్చు అనుకుంటున్నాం తప్ప, కానీ 1,00,000 మంది పైగా వచ్చే అవకాశం అయితే ఉంది. 1వ తారీఖున తిరుమల శనివారాలలో 3rd సాటర్డే వస్తుంది. తమిళనాడు వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైన వారం అది. అందుచేత ఆ రోజు నుంచి కూడా మేము 1,00,000 పైనే వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. దానికి తగిన ఏర్పాట్లు అయితే మేము చేసుకుంటున్నాము. సాధారణ రోజుల్లో అన్నప్రసాదాలకు, బ్రహ్మోత్సవాల్లో రోజుల్లో అన్నప్రసాదాలకు ఏమైనా అధికంగా మనం రకాలైన వంటలు ఏమన్నా భక్తులకు అందించేందుకు అవకాశం ఉందా? సాధారణ రోజుల్లో అన్నము, కర్రీ, సాంబారు, రసము, బటర్ మిల్క్, స్వీట్ పొంగల్, చట్నీ పెడతామండి. కానీ 1,00,000 మంది అంటే 4 హాల్స్లో మాకు 2,000 కెపాసిటీ అండి. సో అందుకని మేము 1,00,000 దాటుతారు అన్నప్పుడే మేము ఎస్టిమేషన్ వేసుకొని ఇది బిస్బెల్లాబాద్ చేస్తామండి. చాలా టేస్ట్తో ఉండేటట్టు నెయ్యి, జీడిపప్పు అన్నీ కూడా వేసి, అది పెరుగన్నము, స్వీట్ పొంగల్, తర్వాత పచ్చడి, ఇవి అరేంజ్ చేసి ఎంతమంది వచ్చినా ఎవరు మాకు ఇక్కడ భోజనం దొరకలేదు అని అసంతృప్తితో వెళ్లకుండా మేము మేనేజ్ చేస్తాము. అన్నప్రసాదంలో మనం భోజనాలు ఒకటేనా, మనం ఏమైనా అల్పాహారాలు కూడా అందజేసేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటున్నాం? అవునండి, ఇప్పుడు ఒక 3 నెలలు క్రిందటి నుంచి కూడా ఉదయం అల్పాహారం ఏర్పాటు చేస్తున్నాము. 9 to 11 వరకు కూడా ఇలా రోజు ఒక ఐటెం చొప్పున ఉప్మా, పొంగలు, వెర్మిసెలితో ఉప్మా, ఈ పులిహోర లాంటివి ఉదయం 9 to 11 చేస్తామండి. కంటిన్యూషన్ 10:30కి అయిపోయినా కూడా వెంటనే భోజనము స్టార్ట్ చేసేస్తామండి. ఎప్పుడు కూడా మధ్యలో గ్యాప్ రానివ్వము. బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైనది గరుడ సేవ మేడం. గరుడ సేవ రోజు 1,00,000 మంది తరలి వచ్చే భక్తులతో తిరుమలగిరులు కిక్కిరిసిపోతాయి. ఈ రోజులో మనము అన్నదానానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాము? గరుడ సేవ రోజు మేము ఉదయం 8ంటికి స్టార్ట్ చేసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ కాంప్లెక్స్లో 8 నుంచి నైట్ అంటే మరుసటి రోజు ఉదయం 2-2:30 వరకు కూడా భోజనం ఏర్పాట్లు చేసుకుంటున్నాము. అదేవిధంగా గ్యాలరీస్ చూస్తే కనీసం అంటే 1.5 lakh నుంచి 2 lakhs వరకు గ్యాలరీల్లో కూర్చునే అవకాశం ఉంది. ఆ రోజు ఉదయం 12 నుంచే జనము గ్యాలరీలోకి అనుమతించబడతారు. అందుకని మేము 12 గంటల నుంచి గరుడ సేవ రోజు ముందు 3 లక్షల బటర్ మిల్క్ ప్యాకెట్స్ తెప్పిస్తున్నామండి. అదేవిధంగా ఉప్మా, ఈ బిస్బెల్లాబాత్, తర్వాత టమాటా రైస్, ఇటువంటి వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్. మామూలుగా అయితే మేము పులిహోర సప్లై చేస్తాము. ఈ సంవత్సరం ఒక 3-4 ఐటమ్స్ చేసుకుని ఎవ్రీ 2 అవర్స్కి ఒక రౌండ్ చొప్పున వారికి భక్తులకి, ఎందుకంటే 12కి వచ్చిన వాళ్ళు బయటకు వెళ్ళలేని పరిస్థితి. అందుకని వాళ్ళకి నిరంతరాయంగా 12 గంటల నుంచి కూడా టైం టు టైం మేము 5:30కి ఇవ్వటం ముగిస్తాము. బ్రహ్మోత్సవాల్లో కంటిన్యూగా మార్నింగ్ 8 నుంచి రాత్రి 12 o'clock వరకు కూడా మేము భోజనాలు, అంటే భక్తులు వచ్చేది పరిస్థితిని బట్టి వారు వచ్చే వరకు కూడా 12 o'clock వరకు అరేంజ్ చేస్తాము. గరుడ సేవ రోజు అయితే కంటిన్యూగా చేసే అవకాశం మాకు ఉందండి. రాత్రి 2:30 వరకు కూడా భోజనాలు పెట్టే అవకాశం ఉంది. స్వామివారిని దర్శించుకునేందుకు 2 మార్గాలు ఉన్నాయి మనకు. అలిపిరి నుంచి కాలినడక కానీ, అదేవిధంగా శ్రీవారి మెట్టు నుంచి కానీ. ఈ 2 మార్గాల్లో వచ్చే భక్తులకు ఏమైనా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాము మనం? అవునండి, గాలిగోపురం దగ్గర ముందు నుంచే అరేంజ్ చేస్తున్నాము. మధ్యాహ్నం సాంబార్ రైసు, చిల్డ్రన్ కోసము మిల్క్ అరేంజ్ చేసామండి.
అదేవిధంగా ఇప్పుడు కూడా మామూలుగా 6,000 మందికి అరేంజ్ చేస్తుంది. ఇప్పుడు కంటిన్యూగా చేయడానికి 10 గంటల నుంచి కూడా సాంబార్ రైస్ అక్కడ కంటిన్యూగా ఏదో ఒక ఆహార పదార్థం మేము సాయంత్రం వరకు కూడా అరేంజ్ చేస్తున్నాము. రద్దీని అనుసరించి ఎక్కడికక్కడికి ఎక్కడ కాంగ్రిగేషన్ ఉంటుందో అక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ప్రిపరేషన్లో ఉన్నాము. సాధారణ రోజుల్లో అందించే ఆహార పదార్థాల కంటే మరింత వివిధ రకాల ఆహార పదార్థాలు అందించి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు పూర్తి స్థాయిలో సంతృప్తితో వెనుదిరిగేలా అన్ని చర్యలు చేపడుతున్నామనే అభిప్రాయం అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమల.